నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు తేదీ 19 జనవరి 2025 రోజు స్థానిక కోనేరు సాయికుమార్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాపూజీ వచనాలయ పోరాట సమితి ఆధ్వర్యంలో కోనేరు సాయికుమార్ కన్వీనర్ బంగారు సాయిలు అంబేద్కర్ దళిత సేవ జిల్లా అధ్యక్షులు భీమరావు గైక్వాడ్ దిగంబర్ తదితరులు ఈ బంగారు సాయిలు భీమరావుకు గైక్వాడ్ మాట్లాడుతూ బాపూజీ వచనాలయంలో నియమాల్లో 10 రూపాయలు ఉన్న సభ్యత్వాన్ని 3,550 రూపాయలకు పెంచి ఎవరు సభ్యులు కాకుండా అధ్యక్షులుగా చలామణి అవుతున్న ఢిల్లీ చేయడం జరిగిందని, సభ్యత్వం పెంచకముందే ఆయన ఇంట్లో 20 ఓట్లు, ఆయన ఇంటి ఎదురుగా ఉన్న కోశాధికారిగా ఉన్న ఇంట్లో 20 ఓట్లు, ఆయన స్నేహితులైన 5-10 చొప్పున మొత్తం 200 వరకు కోట్లు నమోదు చేసుకొని ఎన్నికల్లో ఎవరు సభ్యత్వం నిజామాబాద్ పట్టణంలోని జిల్లా కేంద్రం నడిబొడ్డునున్నటువంటి బాపూజీ వచనాలయం మీద అవినీతి అక్రమాలకు పుట్టగా నిలయంగా మారినటువంటి దాని మీద మేము చేసినటువంటి ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించడం జరిగింది. స్పందించి వాళ్ళు కేసును మేము ఇచ్చిన మెమోరాండం మీద రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ నంబర్ 966 యాబ్లిక్ 2025. వారు మాకు ఇచ్చినటువంటి నెట్ ద్వారా ఇచ్చినటువంటి ప్రింట్ను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ యొక్క బాపూజీ వచనాలయంలో 10 రూపాయలు ఉన్నటువంటి సభ్యత్వాన్ని 3,750 రూపాయలకు పెంచడం జరిగింది. ఇది తప్పు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క పెంచే కన్నా ముందే వారి ఇళ్లలో 25 ఓట్లు, ఆయన ఇంటికి ఎదురు ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో 25 ఓట్లు, అదేవిధంగా వారి గ్యాంగులో వారికి తెలిసినటువంటి వాళ్ళ దాంట్లో 150 నుండి 200 ఓట్ల వరకు నమోదు చేసుకున్న అనంతరము ఈ యొక్క సభ్యత్వ రుసుము 3,750 పెంచారు. ఎందుకంటే ఇతరులు ఎవరు కూడా దాంట్లో సభ్యత్వం కాకుండా ఉండాలి. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడానికి 5 సంవత్సరాలు ఉంటేనే అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారిగా ఉండాలని, 2 ఏళ్ళు ఉంటేనే ఉపాధ్యక్షుడు, సహాయ కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు ఉండాలని తీర్మానం పేరుతో ఒక నయా డ్రామా ఆడారు. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా చేశారు. ఎన్నికల్ని తూతూ మంత్రంగా నిర్వహించి మేము గెలిచామని ప్రకటించుకున్నటువంటి ఢిల్లీ భక్తవత్సల నాయుడు గారు ఆయన తప్పుడు ఎన్నికలతో గెలిచిన దాని మీద మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాం. రిట్ పిటిషన్ నంబరు 34137 యాబ్లిక్ 2024 కేసు నడుస్తూ ఉన్నది. మొన్న ఇదే నెల 13వ తారీఖు నాడు హైకోర్టులో కేసు ఉండే సంక్రాంతి సెలవుల మూలంగా పెండింగ్ పెట్టారు. ఈ సెలవుల అనంతరం మళ్ళీ అది హియరింగ్ బెంచ్ మీదకి వస్తున్నది. దానికి సంబంధించిన ఆన్లైన్లో దానికి సంబంధించింది కూడా మీ సమక్షంలో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా అదే కాదు, బాపూజీ వచనాలయం లోపల 8 దశాబ్దాలుగా 80 సంవత్సరాలుగా కిరాయిల రూపంలో వచ్చినటువంటి రూపాయిని జమ చేసి 80 లక్షల రూపాయలు జమ వస్తే అనుమతి లేకుండా, సర్వసభ్య సమావేశం జనరల్ బాడీ ఆమోదం లేకుండా, సభ్యుల అనుమతి లేకుండా, ఎవరి అనుమతి లేకుండా హెరిటేజ్ బిల్డింగ్ని కూల్స్తూ తర్వాత యొక్క డిజిటల్ లైబ్రరీ పేరు మీద దాన్ని ఇచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉన్నారు. ఖర్చు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఢిల్లీ గారికి, భక్తవత్సల నాయుడు గారికి అని చెప్తా ఉన్నాం. నీ ఆస్తి కాదు, నీ తాతది కాదు, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ యొక్క బిల్డింగు పురాతన తర్వాత పాత బిల్డింగ్కు సంబంధించి ప్రభుత్వం హెరిటేజ్ బిల్డింగ్గా గుర్తించింది. పురావస్తు శాఖకు తర్వాత చారిత్రక శాఖకు పర్మిషన్ తీసుకోవాలి. అది తీసుకోకుండానే దాన్ని కూలుస్తాం, కొత్తది కడతామనే నేపంతో 3 కోట్లు టార్గెట్గా పెట్టుకొని ఈ విధంగా దాంట్లో అవినీతికి ఆస్కారం చేశారు, అవినీతికి తలుపులు తీశారు. అదేవిధంగా ఈ యొక్క లైబ్రరీ పేరుతోని సారా కాంట్రాక్టర్లు, కళ్ళు కాంట్రాక్టర్లు అందరినీ కూడా దాంట్లో జమ చేసి మేము అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటే సమాధానం చెప్పలేక ఆ యొక్క షాపింగ్లలో, కిరాయిలలో కొంతమంది బినామీ పేరుతోని షాపులు వీళ్ళ అల్లుళ్ళ పేర్లతోని, వీళ్ళ బంధువుల పేర్లతోని కిరాయిలు వసూలు ఇస్తూ 15,000 వసూలు చేస్తూ అక్కడ బాపూజీ వచనాలయంలో మాత్రం 2,000, 3,000 జమ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అవినీతి అడుగడుగున అవినీతి. మన పూర్వీకులు నిజామాబాద్ పట్టణంలో బాపూజీ వచనాలను స్థాపించడం జరిగింది. ఎందుకంటే బాపూజీ వచనంలో పుస్తకాలు, పేపర్లు వస్తే సామాన్య ప్రజలు చదువుకొని జ్ఞానం పొందుతున్న సదుద్దేశంతో వాళ్ళ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. అప్పుడు ఒక్కొక్క వ్యక్తికి 11 రూపాయల మెంబర్షిప్ ఉండేది. ఆ 11 రూపాయల మెంబర్షిప్ ఉండి మళ్ళీ అక్కడ పెట్రోల్ పంపులు, మళ్ళీ రూమ్లు అన్ని లీజ్కి ఇస్తే అవన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి. సరిగా లీజ్ వసూలు చేస్తలేరు, డెవలప్మెంట్ చూపిస్తలేరు, వస్తున్నారు, వాడుకుంటున్నారు, గ్రంథాలయ పేరు మీద దోపిడీ చేస్తున్నారు. కాబట్టి దాంట్లో మేము ముందుకొచ్చి కనీసం ఈ వచ్చే తరాల కన్నా ప్రభుత్వ పరంగా ఉండాలా ఈ ఆస్తి అనే ఉద్దేశం మీద మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసినాము. ఆ రిప్రజెంట్ కలెక్టర్ గారు స్పందించి ఆడియోకి రాసాడు. ఆర్డీఓ గారు 2 తహసీల్దార్లు పంపించడం మొన్న, మళ్ళీ ఇప్పుడు 26th తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు వస్తున్నారు.
నేషనల్ కమిషన్, ఎస్సీ కమిషన్, తర్వాత ఏసీబీ, సిబిసిఐడి డైరెక్టర్స్ అందరూ కూడా ఎంక్వైరీ చేసి దాన్ని న్యాయం చేస్తాను ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. మాకు ఏ జరిగినా బాధపడము, కాకపోతే సమాజానికి తప్పు జరగదు, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ బాపూజీ వచనాలయము ఏ విధంగా సెంట్రల్ లైబ్రరీ ఉందో ఆ విధంగా నడుచుకోవాలా. మేము ఒకటే కోరుతున్నాము, ఈ ప్రాపర్టీ ప్రజల ప్రాపర్టీ, ప్రజలకు చెందాలా. ఆ పుస్తకాలు లైబ్రరీ ఆ లెక్కలు కరెక్ట్ ఉండాలి. ఒక్కో రూమ్ కిరాయి 15,000 వసూలు చేస్తున్నారు, 4,000 జమ చేసి చూపిస్తున్నారు, మిగతా పైసా అంతా దొరల చేతిలో పోతుంది. అది పోవద్దు అనేది మాకు కోరిక. అందుకే ప్రభుత్వం గారు, కలెక్టర్ గారు తక్షణమే దీన్ని యాక్షన్ తీసుకొని ఈ నిజామాబాద్ ప్రజలకు న్యాయం చేస్తారని కోరుతున్నాము. జై భీమ్.